హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నాం ఇవాళ ఊతప్ప అండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో చేస్తున్నాం. మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దీనికి ఎక్కువ అవసరం ఉండదండి, బియ్యం ఒకటి ఉంటే చాలండి. ఎలా చేయాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: బియ్యం అండి, సగ్గుబియ్యం, ఉప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా పెరుగు, కొద్దిగా పాలు. బియ్యం అండి ఒక 2 hours 3 hours నానబెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇలా ఒత్తేసి వస్తుంది కదా, చినిగిపోతుంది కదా, అంతే అండి. సగ్గుబియ్యం కూడా అంతే అండి, నానబెట్టాను, మెత్తగా అయిపోతుంది కదండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా ఉంచుకొని ఇలాంటి ఒక జాలి తీసుకొని దీనిలో ఉడపెట్టుకోవాలండి. అన్నీ ఇలాగా ఉడపెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా పెట్టుకున్నాం కదా, ఉడపోసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం పోయేంత వరకు ఒక 1/2 hour ఇలా కారుతుంటాయి కదండి, ఇలా వాటర్ మొత్తం దిగిపోయేంత వరకు, కొంచెం బాగా ఆరేంత వరకు ఒక 1/2 hour పెట్టుకుందాం ఇలాగే. ఇదిగోండి, ఒక 1/2 hour అయింది కదా, పొడి పొడిగా అయ్యాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వేసుకొని వాటర్ ఏమి వేయకూడదండి. వాటర్ వేయకుండానే పొడి పొడిగా వచ్చేస్తుంది, అలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుందాం. మీ ఇష్టం అండి, మీరు దంచుకోవాలంటే రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి వేసుకొచ్చుకుందాం. ఇదిగోండి, ఇలా పొడి పొడిగా అవుతుందండి పిండి. ఇప్పుడు దీన్ని జల్లడ పట్టేసుకుందాం. ఇదిగోండి, జల్లించినాక దీన్ని మెత్త పొడి పొడి అయ్యింది కదా, దీన్ని జల్లించినాక కొద్దిగా రవ్వలాగా వస్తుందండి. అది రవ్వలాగా వచ్చేది పక్కకు పెట్టుకుందాం. చూద్దాం. ఇదిగోండి, జల్లించినాక ఇలా రవ్వ వస్తుందండి. సేమ్ రవ్వలాగానే ఉంటుంది. ఈ రవ్వను మొత్తం ఒక ప్లేట్లో పోసి పక్కకు ఉంచుకుందామండి. ప్లేట్లో పోసుకున్నాం కదా, మొత్తం అలా పిండి మొత్తం బియ్యం మొత్తం అలాగే మిక్సీకి వేసి జల్లెడ పట్టుకుందామండి. ఇదిగోండి, మొత్తం జల్లెడ పట్టుకున్నాం కదా, ఇగో పిండి మొత్తం ఇలా అవుతుంది. ఇదిగోండి రవ్వ, ఇది మొత్తం రవ్వ అండి. రవ్వ కూడా ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 glasses దీంతో పోసుకున్నాం అనుకోండి. దీంతో మీరైతే 2 glasses పోసుకుంటే దాంతో ఒక 1/2 glass రవ్వ ఉంచుకోవాలండి మనం మిక్సీకి వేసినాక. ఇలా చూద్దాం. ఇదిగోండి, ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకుంటామో ఇప్పుడు ఆ గ్లాస్ తోటి వాటర్ పోసుకుందామండి. 1/2 glass రవ్వ పోసుకున్నాం కదా, 2 glasses వాటర్ పోసుకోవాలండి. గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగిద్దామండి. స్టవ్ ముట్టించి వాటర్ పెట్టాను కదండి, రుచికి తగ్గంత వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకోండి. ఉత్తప్పలు చాలా అంటే చాలా బాగుంటాయండి. రుచికి తగ్గంత వాటర్ వేసుకున్నాము కదా, ఇప్పుడు ఈ వాటర్ మసిలేంత వరకు మూత పెట్టి మసిలిద్దామండి. వాటర్ మసిలే లోపల ఇది సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఇవి మెత్తగా మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా వేసుకుందామండి. ఇలా వేసుకున్నాం అనుకోండి, సగ్గుబియ్యం చాలా అంటే చాలా మెత్తగా వస్తుందండి. ఊతప్ప టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మెత్తగా వేసుకుందామండి దీన్ని. ఇదిగోండి, సగ్గుబియ్యాన్ని మెత్తగా మిక్సీకి వేసుకున్నాం కదండి, దీన్ని ఇలాగే పక్కకు ఉంచుకుందాం. ఇదిగోండి, వాటర్ మసులుతుంది కదా, ఈ రవ్వ వేసి దానిలో కలుపుకుంటూ వేసుకున్నామండి. మొత్తం రవ్వ వేసుకున్నాం కదండి, ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. ఇదిగోండి, ఇలా ఉడికింది కదా, ఇదిగోండి ఇలా అయినాక ఇంకా స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసి కొద్దిగా చల్లారిందామండి, ఒక 5 minutes. ఇదిగోండి, చల్లగా అయినాక ఇలా అయ్యింది కదా, ఇలా అవుతుందండి. దీనిలో కొద్దిగా పెరుగు, కొద్దిగా పాలు, మనం సగ్గుబియ్యం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిలో వేద్దాం. ఇది మొత్తం దీనిలో వేసాం కదా, మొత్తం ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా మొత్తం ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇందులో
మనం మిక్సీకి వేసి బియ్యం పిండి పెట్టుకున్నాం కదా జల్లెడ పట్టి, ఇది దానిలో వేసి కలుపుకుందామండి. దీనికి ఇంకా వాటర్ అవసరం లేదండి, కొద్ది వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటుంటేనే అదే సరిపోతుందండి. మనం పాలు పెరుగు వేసాం కదా, కొద్ది వేసుకుంటూ ఇలా మొత్తం కలుపుకుందామండి. మీరు వాటర్ వేసే అవసరం లేదండి, పాలు పెరుగు అది వేసాం కదా, అన్నీ అంతే సరిపోతుందండి. ఇలా మొత్తం పిండి వేసి మొత్తం ఇలా కలుపుకుందామండి. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, ఇలా గట్టి ఉంది అనుకున్నారు, పొద్దుగాల వరకు సాఫ్ట్గా అవుతుందండి పిండి. ఇదిగోండి ఇలా ఒక 6 hours 7 hours ఇలా మూత పెట్టేసుకుందామండి దీన్ని. అండి పిండి 8 hours 6 hours అయితే ఇట్లా అవుతుందండి. కానీ ఇలా లూజ్ అయిపోతుందని, నైట్ గట్టి ఉండేది ఇలా లూజ్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఊతప్ప వేసుకుందామండి. అందుకే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా అయితే బాగుంటుందండి టేస్ట్. స్టవ్ ముట్టించి పెంకు పెట్టానండి. ఒకసారి ఇలా తుడుచుకొని ఆయిల్ అవసరం లేదండి, అలాగే వేసుకుందాం. పెంకు వేడైందండి, ఉత్తప్ప వేసుకుందాం. కొద్దిగా మందంగానే వేసుకోవాలండి. ఇదిగో ఇంతే అండి, ఎక్కువ అనుకోకూడదు. ఉత్తప్ప అంటే ఇక లావు ఉండాలి కదా. ఇదిగోండి ఇలా వేసాం కదా, దీని మీద ఆనియన్స్, కొద్దిగా టమాటా, కొన్ని పచ్చిమిర్చి. కలర్ ఎంత బాగా కొడుతుంది కదా అండి. ఏం కలర్ వచ్చింది గుర్తుపట్టండి, ఇండియా కలర్ వచ్చేసింది కదా అండి. కొద్దిగా సైడ్లోకి ఆయిల్ వేసుకుందాము. ఒకసారి ఇలా అన్నాం అనుకోండి, మొత్తం దానికి ఊతప్పకి అతికేస్తాయండి ఇవి. ఇదండి ఇలా ఒత్తేసుకుందాం. మూత పెట్టి 1 నిమిషం కాలనిద్దామండి. అది కాలే లోపల మీకు ఇంకో టైప్ కూడా చూపుతానండి. ఇది బాండీలో వేసుకోవాలి, కొద్దిగా మందంగా వేసుకోవాలండి. ఇది బాండీ వేడైందండి, కొద్దిగా పిండి వేద్దాం. కొద్దిగా లావే వేసుకోవాలండి, బాండీలో వేసుకున్నాం కదా. కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటా, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసుకొని సైడ్లకు, దీని మీద సైడ్లకు ఆయిల్ వేసుకున్నాం కదా. ఇది కూడా మూత పెట్టి అలాగే కాల్చుకుందామండి. ఇదిగోండి కాలింది చూద్దాము. ఇదిగోండి, వావ్ సూపర్గా కాలింది కదండి. ఇదిగోండి ఇలా అంటే సైడ్లకు కాలింది, నీట్గా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని నీట్గా తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా కాలనిద్దామండి మూత పెట్టి. ఇంకో టైపు కూడా బాండీలో వేసాను కదా, ఇది కూడా మూత తీసి చూద్దామండి. వావ్ సూపర్గా కాలిందండి. ఇది కూడా చూడండి, వావ్ ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇలాంటివి. వావ్ సూపర్గా కాలిందండి. ఇంతే అండి. వావ్ చూడండి ఎంత రెడ్ కాలిందో. ఇదిగోండి దీన్ని కూడా 1 నిమిషం మూత పెట్టి అలా అక్కడ కూడా కాల్చుకుందామండి. ఇది ఇంకో టైప్ కూడా చూపుతానండి. ఉత్తప్ప ఇలా వేసుకోవడం, ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా పిండి వేసుకొని ఆనియన్స్ దీనిలో కలుపుకొని వేసుకోవాలండి. ఇలా కూడా తినొచ్చు. పిల్లలు కొంతమంది తినారండి, ఇలా వేసి ఇచ్చామనుకోండి తింటారండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా. పిల్లలకి ఇలా వేసి ఇచ్చామనుకోండి, ఆనియన్స్ కనిపించవు కదా వాళ్ళకు, అలాగే తినేస్తారు. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కాలిందని చూద్దామండి. వావ్ సూపర్గా కాలింది కదండి. తీసేసుకుందామండి. వావ్ చూడండి ఎంత బాగా కొడుతుంది కదండి. ఊతప్ప ఇంతే అండి, సింపుల్. చూడండి ఇది కూడా కాలిందండి, 2 types. దీన్ని కూడా తీసి వేసుకుందాం. వావ్ చూడండి ఎంత బాగా కొడుతుందో. ఇదిగోండి ఇది ఇంకో టైప్ కదండి, ఆనియన్స్ కలిపినది. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా. ఇలా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆనియన్స్ ఇష్టపడని వాళ్ళకి ఇలా వేసి ఇవ్వండి. ఆయిల్ వేసుకొని
మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇదిగోండి చూద్దామండి కాలిందేమో. ఇదిగో బాగా కాలిందండి, సూపర్గా కాలింది. 2 సైడ్ కాల్చుకోవాలండి, అలాగైతే బాగుంటుందండి. ఎందుకంటే కొద్దిగా మందంగా వేసుకుంటాము కదా, టేస్ట్ అలాగే బాగుంటుంది. ఇదిగోండి ఇతర సైడ్ కూడా కొంచెం కాలనిద్దాం. ఇదిగోండి కాలిందండి, ఇవతలు కూడా కాలింది కదా మంచిగా. అంతే అండి, సింపుల్. ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఇంతే అండి, సింపుల్ ఊతప్ప. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఇలా పెట్టుకొని పచ్చడి పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, ఇలా స్మూత్గా ఉంది. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.